ప్రభువునందు చేరివచ్చిన పరిశుద్ధులకు, బాధ్యత కలిగిన పెద్దలకు, స్థానిక సంఘాలకు యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనములు. ప్రభువునందు బహు ప్రియులు పెద్దలు రత్నమన్న గారు ఈ లోకయాత్ర ముగించి మహిమలోనికి చేర్చబడి ఉండగా ఆ కుటుంబముల ఆదరణ కొరకు, స్థానిక సంఘముల ఆదరణ కొరకు, చేరివచ్చిన పరిశుద్ధుల ఆదరణ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ ఆదరణ కూడికకు మనము చేరివచ్చి ఉండగా, ఈ ఆదరణ కూడికలో వాక్యమును అందించడానికి నాకు అవకాశం ఇచ్చిన బేతులగేము క్రిస్టియన్ అసెంబ్లీ కర్నూలు సంఘ పెద్దలు జాన్ పీటర్ అన్నగారికి, అలాగే అక్కడున్న సంఘానికి, ఇక్కడున్న స్థానిక సంఘానికి బాధ్యత కలిగిన ప్రియులకు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో పాత నిబంధనలో 94వ కీర్తన 19వ వచనము, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ దాసులు మా ప్రియులు రత్నమన్న గారు ఈ లోకములో మంచి సాక్ష్యము, చక్కని కుటుంబము, బాధ్యతలు కలిగి నమ్మకమైన పరిచర్య చేసి మీ మహిమలోనికి చేర్చబడి ఉండగా, నైనా కుటుంబముల ఆదరణ కొరకు, సంఘముల ఆదరణ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. నాయనా, మేము కూడా మా ప్రభువా ఈ లోకములో మీ కొరకు నమ్మకమైన సాక్షులముగా జీవించడానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యము కొరకై
మేము కనిపెట్టుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని మమ్మును దర్శించుమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ భాగములో 2 లేఖన భాగాలు మనం చదువుకున్నాము. ఈ 2 లేఖన భాగాలలో ఆదరణ ఇచ్చే దేవుడుగా మనము చూస్తున్నాము. ఆదరణ ఇచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, గాడ్ ఆఫ్ కంఫర్ట్. దేవుని యొక్క ఆదరణ చాలా గొప్పది. మానవులు, కుటుంబీకులు, రక్త సంబంధికులు కొంతవరకు మాత్రమే ఆదరించగలరు. కానీ దేవుడు ఇచ్చే ఆదరణ అది శ్రేష్టమైనది, ఘనమైనది. ఆ ఆదరణ ఈ లోకములో ఇంకా ధైర్యముగా జీవించడానికి, ఈ లోకములో ధైర్యముగా ముందుకు సాగి వెళ్ళడానికి ఆ ఆదరణ మనకు చాలా ఉపయోగపడుతుంది. కొరింథీ పత్రికలో మనము చదువుకున్న 2 వచనాలలో కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. దేవుడు ఎలాంటి వాడు? కనికరము చూపువాడు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన వాత్సల్యతను నిలుపువాడు. దేవుడు ఎలాంటి వాడు? తన యొక్క కనుదృష్టిని నిలుపువాడు. దేవుడు ఎలాంటి వాడు అనగా ఆయన ఆదరించే దేవుడుగా మనము చూస్తున్నాము. 94వ కీర్తన 19వ వచనములో నా అంతరంగమందు విచారములు కెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. అనగా మన చుట్టూ కుటుంబీకులు ఉన్నారు, మన చుట్టూ రక్త సంబంధికులు ఉన్నారు, మన చుట్టూ స్నేహితులు ఉన్నారు, మన చుట్టూ బంధువులు ఉన్నారు. కానీ వారు ఇచ్చే ఆదరణ అది తాత్కాలికమైనది. అది కొంతకాలము వరకే, అది కొంత సమయము వరకే. కానీ దేవుడు ఇచ్చే ఆదరణ అది అంతరంగములో దేవుడు పుట్టించే ఆదరణ. అంతరంగములో బాధ పెరుగుతున్నప్పుడు, అంతరంగములో సమస్యలు పెరుగుతూ ఉన్నప్పుడు, అంతరంగములో దుఃఖము పెరుగుతూ ఉన్నప్పుడు, అంతరంగములో మనోవేదన పెరుగుతున్నప్పుడు, ఆ అంతరంగములో ఉన్న ఆ బాధను, ఆ మనోవేదనను, ఆ దుఃఖమును, ఆ చింతను గమనించిన వాడు దేవుడే. కాబట్టి ఆయన ఏమిస్తున్నాడు? మన ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నాడు. ప్రియులారా, మనము గమనించినప్పుడు పాపి అయిన ప్రతి మానవుని యొక్క జీవితములో
పాపమును బట్టి ఆ వ్యక్తికి ఏమి లేదు, నెమ్మది లేదు, ఆ వ్యక్తికి ఆదరణ లేదు, ఆ వ్యక్తికి సమాధానము లేదు. పాపములను బట్టి, దోషములను బట్టి అతని యొక్క హృదయము కృంగిపోయిన స్థితిలో ఉన్నది. ఆ వ్యక్తి దేని కొరకు వెతుకుతున్నాడు? నెమ్మది కొరకు, సమాధానము కొరకు, సంతోషము కొరకు వెతుకుతూ ఉన్నాడు. అందుకే మానవుని యొక్క జీవితములో ఆ పాపమును తీసివేయుట కొరకై, మానవుని యొక్క అంతరంగములో నిండిపోయిన ఆ దోషములు తొలగించుట కొరకై యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా ఈ లోకమునకు వచ్చెను. మానవుడుగా లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. అమూల్యమైన రక్తమును చిందించాడు. ఆయన శరీరము దున్నబడినది, ఆయన శరీరము మెత్తన చేయబడినది, ఆయన శరీరమందు మన పాపములకు రావలసిన శిక్ష విధించబడెను. మన పాపములు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన శరీరమందు భరించెను. యేసు క్రీస్తు చనిపోయెను, సమాధి చేయబడెను, ఆయన మృతులలో నుండి లేపబడెను. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారు, యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా కలిగి ఉన్నవారు, వారు ఎలాగున్నారు అంటే వారు నెమ్మదిగా ఉన్నారు, వారు నిత్య జీవమును కలిగిన వారు, వారు ఒక నిరీక్షణ కలిగిన వారు. వారికున్న నిరీక్షణ ఏమిటి అంటే, ఈ లోకము విడిస్తే మాకొక శ్రేష్టమైన దేశము ఉన్నది. ఈ మధ్యాహ్న కాలము చేరి వచ్చిన మనలో కూడా ఇంకా నీవు రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా, నిరీక్షణ లేకుండా, గురి లేకుండా, గమ్యము తెలియకుండా నువ్వు ప్రయాణము చేస్తున్నావేమో. ఇదే అనుకూలమైన సమయము. యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము. 69వ కీర్తన చూడండి. 69వ కీర్తన 69వ కీర్తన 20వ వచనము. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని, కానీ ఎవరును లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరును కానరారైరి. ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అనుభవములో ఒక మాట మనం చూస్తున్నాము. ఏమిటి? నిందకు నా హృదయము బద్దలాయను. ఆయన హృదయము కృషించిపోయినది, ఆయన హృదయము బద్దలైపోయినది, ఆయన అంతరంగములో మైనము వలె కరిగిపోయెను. దేని కొరకు? మన పాపముల కొరకై, మన దోషముల కొరకై, మన అతిక్రమ క్రియల కొరకై. 86వ కీర్తన 17వ వచనం చూడండి. 86వ కీర్తన 17వ వచనములో, యెహోవా
నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు కదా. యేసు క్రీస్తు ప్రభు ఆ కలువరి సిలువలో వ్రేలాడదీయబడినప్పుడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. కుమారుడైన యేసు క్రీస్తు ఆ తండ్రితో ఉన్న ఆ సంబంధము, ఆ సహవాస, ఆ బంధము, ఆ ఒక్క క్షణములోని ఎడబాటును తట్టుకోలేకపోయాడు. ఆయన అప్పుడు కలువరి సిలువలో బలియాగము చేయబడ్డ ద్వారా, ఆయన మరణించి మరణమును జయించి మృతులలో నుండి తిరిగి లేపబడట ద్వారా ఈనాడు మనము ఏం పొందుతున్నాము? నిత్య జీవము, పాప క్షమాపణ, పరిశుద్ధత, శ్రేష్టమైన ఆనందమును అనుభవిస్తూ ఉన్నాము. అయితే ప్రియులారా, రక్షించబడిన మనము, విమోచించబడిన మనము, ప్రభువును ఆరాధిస్తున్న మనము, మన జీవితాలలో ఆదరణ ఎలా కలుగును? ఒక 4 మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆదరణ ఎలా కలుగును? ఆదరణ ఎలా కలుగును? మొదటిగా 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 76వ వచనము. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఆదరణ ఎలా కలుగును? భక్తుడు ఏమంటున్నాడు? నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును. దేవుని కృప అమూల్యమైనది. దేవుని కృప ఆకాశము కంటే ఉన్నతమైనది. దేవుని కృప అమూల్యమైనది. దేవుని కృపను అనుభవించిన భక్తులు ఉన్నారు. ఆ కృపకు మూలము, ఆధారం ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తమే దరిద్రుడాయను. పడిపోయిన స్థితిలో నుండి, కృంగిపోయిన స్థితిలో నుండి, పాప సంబంధమైన స్థితిలో నుండి పైకి లేపటానికి ఆ ధనవంతుడైన యేసు ప్రభు ఏమయ్యాడు? మన నిమిత్తమే దరిద్రుడయ్యాడు. ఆయన దరిద్రుడై, ఆయన రిక్తుడుగా మారి, ఆయన బలియాగము పొంది, ఆయన మరణ పునరుత్థానములో నుండి మనల్ని ఏం చేశాడు? ధనవంతులుగా చేశాడు. కాబట్టి దేవుని కృప అమూల్యమైనది. దేవుని కృపను గూర్చి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనకు తెలుసు, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. పౌలు తిమోతికి వ్రాస్తున్న ఒక ప్రత్యేకమైన మాట, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. దేవుని కృప మనలను బలపరచును.
కదా. పౌలు ఏమంటాడు? కొరింథీ మొదటి పత్రిక 15:10లో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ప్రయాస పడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవుని కృప మనలను బలపరచును. ఉదాహరణకు పౌలు యొక్క శరీరములో ఒక ముళ్ళు ఉంచబడింది. ఆ ముళ్ళు తీసివేయమని పౌలు ప్రభువును ముమ్మారు వేడుకున్నాడు. దేవుడు తీసివేశాడా? తీసివేయలేదు. ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణము అగుచున్నది. ఆయన కృప మనకు చాలు. ఆయన కృప మనలను బలపరచును. 136వ కీర్తన చూచినప్పుడు 1 నుండి 26 వచనాలకు ప్రతి వచనములో కూడా ఏమని వ్రాయబడి ఉంది? ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవిత యాత్రలో ఆయన కృప మనలను ఆదరించును. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపతో బలపరచితివి. కృషించిపోనీయక కృపతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కాబట్టి దేవుని కృప మనలను ఆదరించే కృపగా ఉన్నది. ఆ కృప మీద మనం ఏమి ఆనుకోవాలి? ఆయన కృప మీద ఆధారపడాలి. రెండవది 119వ కీర్తన 82వ వచనములో 82వ వచనములో లేక 81 నుండి నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్నెప్పుడు ఆదరించెదువు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. ఒకటి, ఆయన కృప మనకు ఆదరణ కలుగచేయును. రెండవది, ఆయన మాటలు మనకు ఆదరణ కలగచేయును. సర్చింగ్ యువర్ వర్డ్, దేవుని వాక్యము, దేవుని మాటలు మనకు ఆదరణ కలిగించేవి. దేవుని మాటలు ఆదరణ కలిగించేవి. దుఃఖములో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? శ్రమలలో ఉన్నావా? కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? బయటికి చెప్పుకోలేని సమస్యలలో మునిగి తేలుతున్నావా? అయితే దేవుని వాక్యము యొద్దకు రా. ప్రార్థనా పూర్వకముగా దేవుని వాక్యమును చదువు. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అటు ఇటు చూడవద్దు. అటు ఇటు చూస్తే ప్రమాదము. దేవుని వాక్యము యొద్దకు వచ్చి వాక్యమును చదువుతున్నప్పుడు వాక్యములో నుండి ఆయన మనకు ఆదరణ ఇచ్చి మనలను సరైన మార్గములో నడిపించువాడు.
భక్తుడు, అయ్యా నీ మాట కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. దేవుని మాటలు ఇప్పుడు దొరుకుతున్నవి, కానీ కొద్ది దినములు దాటిపోయిన తరువాత దేవుని వాక్యం మనకు దొరకదు, దేవుని మాటలు దొరకవు, దేవుని సేవకులు కూడా కనుమరుగైపోతారు. వాక్యమును అందించే విశ్వాసులు, బాధ్యత కలిగిన వారు కూడా కనుమరుగైపోతారు. వాక్యము ఉన్నప్పుడే వాక్యమును మనం ఏం చేయాలా? సమకూర్చుకోవాలి. అదిగో యోసేపు కరువు రాబోతున్నదని చెప్పి ఏం చేశాడు? కొట్లలో ధాన్యమును సమకూర్చి పెట్టుకున్నాడు. వాక్యము చాలా విలువైనది. అక్కడే చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 140వ వచనము. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. కదా, స్వచ్ఛమైనది అంటే ప్యూరిటీ, ఏమీ కల్తీ ఉండదు. బోధించేవారు కలిపి చెరిపడి బోధలు ఉన్నాయి, కానీ వాక్యములో మాత్రము ఏమున్నది? స్పష్టత ఉన్నది, స్వచ్ఛత ఉన్నది. కాబట్టి మన కుటుంబ ప్రయాణములు ఒకటి, ఆయన కృప మనలను ఆదరించును. మాటి మాటికి ఆయన కృప మీద ఆధారపడాలి. రెండవది, ఆయన మాటలు మనకు ఆదరణ కలుగచేయును. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగచేయుచున్నది. మూడవది జ్ఞాపకం చేసుకుందాం. 27వ కీర్తన 27వ కీర్తన 27వ కీర్తన 8వ వచనము. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదని నా హృదయము నీతో అనెను. భక్తుని యొక్క హృదయం ఏమంటుంది? దేవుడు ఏమన్నాడు? నా సన్నిధి మీరు వెదకండి అని దేవుడు అంటున్నప్పుడు భక్తుని యొక్క హృదయం ఏమంటుంది అంటే, నీ సన్నిధిని నేను వెదకెదను. దేవుని సన్నిధిని ఎప్పుడు మనము తేలికగా భావించరాదు. ఎందుకు అంటే, అనేక మంది ప్రార్థనా పూర్వకముగా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధి దేవుని మందిరములో పొర్లి పారుతూ ఉన్నది. అందుకే నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. రత్నమన్న గారు ప్రతి ఆదివారము ఆయనకు ఎన్ని పనులు ఉన్నా కూడా ఆరాధనకు సకాలమునకు చేరి వచ్చే వాడు. ఎందుకు అంటే, దేవుని సన్నిధి, దేవుని మందిరము యొక్క విలువను ఆయన ఎరిగినవాడు కాబట్టి ఆ మార్గములో కొంతమందిని నడిపించాడు. ఆయన సన్నిధి మనకు కావాలి. కోరహు కుమారులు ఏమంటున్నారు చూడండి, 84వ కీర్తన 84వ కీర్తన 2వ వచనములో, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో
కేకలు వేయుచున్నది. ఇది కోరగు కుమారుల యొక్క కోరిక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు కోరకు కుమారులు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని ఆలయమునకు ఎప్పుడు వెళ్ళుదుమా అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఆయన సన్నిధిలో భద్రత ఉన్నది. ఆయన సన్నిధిలో నెమ్మది ఉన్నది. ఆయన సన్నిధిలో క్షేమము ఉన్నది. ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నవి. దేవుని సన్నిధిని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. కాబట్టి ఒకటి, ఆయన కృప మనలను ఆదరించును. రెండవది, ఆయన మాటలు మనలను ఆదరించును. మూడవది, ఆయన సన్నిధి మనలను ఆదరించును. ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక 3 హెబ్రీ పత్రిక కంటే ముందు ఉంటుంది. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. పౌలు చెరసాలలో ఉండి ఫిలెమోనుకు పత్రికను వ్రాసి ఒనేసిము చేత పంపించాడు. పౌలు ఫిలెమోనుకు పత్రిక వ్రాసినప్పుడు ఏమి వ్రాస్తున్నాడంటే, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందుతున్నవి. అంటే ఫిలెమోను ఇంటిలో ఏమున్నది? ఫిలెమోను ఇంటిలో సంఘము ఉన్నది. ఆ సంఘము పరిశుద్ధుల హృదయాలకు ఏమి కలుగ చేస్తున్నది? ఆనందమును ఆదరణను కలిగించుచున్నది. ఈ మాట రోమా పట్టణములో చెరసాలలో ఉన్న పౌలుకు వినబడింది. అందుకే నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఇక్కడ జ్ఞాపకము చేసే మాట ఏమిటి అంటే, సంఘము చేరి వచ్చిన పరిశుద్ధుల యొక్క హృదయాలలో విశ్రాంతిని కలుగ చేశారు. సంఘము చేరి వచ్చిన పరిశుద్ధుల యొక్క హృదయాలకు వారు ప్రేమను పంచిపెట్టారు. ఆ విశ్రాంతి, ఆ ప్రేమ పౌలుకు తెలిసి ఆ మాట విన్నప్పుడు పౌలుకు ఏం కలిగింది? ఆనందమును ఆదరణయు కలిగెను. సంఘము ఆదరణ కలుగచేయును. సంఘమును విడిచిపెట్టి ఎన్నడూ కూడా ప్రక్కకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనము దుఃఖములో ఉన్నప్పుడు, నిట్టూర్పులో ఉన్నప్పుడు, నాకు మా కుటుంబీకులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా రక్త సంబంధికులు ఉన్నారు అని అనుకుంటాము. కానీ ప్రియులారా, కుటుంబీకుల కంటే, రక్త సంబంధికుల కంటే సంఘము, ఆత్మీయులు ఆదరణ కలిగించువారు. సంఘము ఆదరణ కలుగచేయును. సంఘము నిన్ను పరామర్శించును. సంఘము నిన్ను ఓదార్చును. సంఘము నీకు ధైర్యమునిచ్చును.
సంఘము నీకు ఆదరణ కలుగచేయును. కాబట్టి సంఘము ఆదరణ కలిగించేదిగా ఉన్నది. 4 మాటలు మనం చూచాము. ఒకటి, ఆయన కృప ఆదరణ కలుగచేయును. రెండవది, ఆయన మాటలు ఆదరణ కలుగచేయును. మూడవది, ఆయన సన్నిధి ఆదరణ కలుగచేయును. నాలుగవది, సంఘము ఆదరణ కలుగచేయును. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రత్నమన్న గారు ఈ లోక యాత్ర ముగించి ఆయన వెళ్ళిన దినమే సాయంకాలము ఆ కుటుంబము యొద్దకు సంఘము చేరింది. సంఘము చేరారు, బాధ్యత కలిగిన పెద్దలు చేరారు, అక్కడ ప్రార్థన చేశారు. మాత్రమే కాకుండా ఆ కుటుంబానికి కావలసిన ఆదరణ కూడా కలుగచేశారు. కాబట్టి మన జీవిత యాత్రలు మనము ప్రభువు మీద ఆధారపడుతూ ప్రభువు కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక.